గాయస్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్. పెళ్ళైన వాళ్ళందరూ ఈ సంవత్సరం అంతా వాళ్ళ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని, చదువుకునే వాళ్ళంతా ఈ సంవత్సరం ఇంకా మంచిగా చదవాలని, సింగిల్ గాళ్ళంతా ఈ సంవత్సరం కూడా సింగిల్గానే ఉండొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లుంది నా విషయం సార్? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, కొత్త సంవత్సరం సందర్భంగా పొద్దున్నే అడ్వాన్స్డ్ సర్వర్ లాగిన్ చేసిన 2026లో వచ్చే ఫస్ట్ OB52 అప్డేట్లో ఏమేం చేంజెస్ జరుగుతాయో చూసి మీకు చూపిస్తా, చూడండి. ఫస్ట్ అప్డేట్ ఎక్కడ అంటే పీక్లో. ఈ అప్డేట్ వల్ల మనకు 1% కూడా ఉపయోగం లేదు. కాకపోతే పీక్లో ఎవరైతే దిగుతారో ల్యాండ్ అయితేనే వాళ్ళకి మాత్రం 100% లాసే. ఏం మాట్లాడుతున్నావురా? నిజం, పచ్చి నిజం ఇది. చూపిస్తా చూడండి. ఇక్కడ వెండింగ్ మిషన్ ఉండడం లాగడిపోయింది, మాయమైపోయింది. ఎందుకంటే అదే అప్డేట్. ఇప్పుడు మన ఫ్రీ ఫైర్ లో మాక్సిమం 80% ప్లేయర్ ఫస్ట్ పీక్ లోనే దిగుతారు. ఎందుకు తెలుసా? ఫస్ట్ కావాల్సిన కిల్లులు కొట్టుకోవచ్చు కదా, చచ్చిపోతే మళ్ళీ ఇక్కడే రివైవ్ ఇచ్చుకోవచ్చు అనే ధైర్యంతో. సో ఆ పాయింట్ ని గిరినవాడు క్యాచ్ చేసేసుకొని ఈ నా కొడుకులు ఓన్లీ పీక్ లోనే దిగుతున్నారు, ఇంకేడ దిగలే అని చెప్పేసి లేపేసినాడు. నెక్స్ట్ నెంబర్ 2, మన ఫ్రీ ఫైర్ లో కొత్తగా మోర్స్ అనే ఇన్విజిబుల్ క్యారెక్టర్ వస్తుంది. మన భాషలో చెప్పాలంటే ఏక్ నెంబర్ దొంగనాగోడు క్యారెక్టరే ఇది ఒక యాక్టివ్ స్కిల్ క్యారెక్టర్. చూసేకి ఇట్లుంటుంది. ఈ స్కిల్ ఎట్ట పని చేస్తుందంటే, మన ముందర ఒక ఎనిమిది ఉన్నాడు అనుకోండి, మనం వాడిని కొట్టే చూసినప్పుడు వాడు ఆ స్కిల్ వాడితే డైరెక్ట్గా ఇన్విజిబుల్ మోడ్లోకి మాయమవుతాడు ముందర అయినట్టు. అప్పుడు మనం మనకి దగ్గరగా పోతా ఉన్నాం అనుకో, లైట్ లైట్గా కనబడతాడు. ఆ టైంలో మనం ఏం పెట్టి డ్యామేజ్ చేస్తే సేమ్ ముఖం స్కిల్ మాత్రం ఈ స్కిల్ కూడా పగిలిపోతుంది, కొట్టేయచ్చు. అదే ఒకవేళ ఎనిమి మనకు 16 మీటర్స్ డిస్టెన్స్ లోపల నుండి ఈ స్కిల్ వాడితే ఇట్లా తిక్కు కనబడతాడు ఇన్విజిబుల్ మోడ్లోనే. అప్పుడు మనం సేమ్ అట్లా డ్యామేజ్ ఇచ్చినామనుకో దేశరూపం బయటకు వస్తుంది, చెక్కేయచ్చు. ఇప్పుడు దీన్ని మనం వాడి మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఎట్లా కనబడుతుందో. ఎనిమి నాకు ప్రజెంట్ 16 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాడు. నేను స్కిల్ వాడిన వెంటనే ఫైర్ బటన్ బ్లాక్ అయిపోతుంది, మనం ఫైర్ చేయలేం. అన్నట్లే ఒక షీల్డ్ మాదిరి రౌండ్గా ఒకటి వస్తుంది. ఆ షీల్డ్ లోపలే మనము ప్లస్ ఎనిమి ఇద్దరం ఉంటే మనం ఎనిమికి మంచిగా తిక్కుగా కనబడతాము. అప్పుడు ఎనిమి కొట్టినాడు అనుకో మనల్ని, మన స్కిల్ పగిలిపోతుంది, మనం వానికి బాగా కనబడిపోతాం, వాడు చెక్కేస్తాడు. అదే ఒకవేళ మనం ఎనిమికి దూరంగా ఉండి స్కిల్ వాడినామనుకో వానికి కనపడం అంత తిక్కుగా, సో వాడు కొట్టలేడు ఏం చేసి. ఒకవేళ మీ గేమ్లో ఎనిమిది దూరం నుంచి కొడుతున్నాడు అనుకో, అప్పుడు మీరు స్కిల్ వేసి మాయమైపోయి పారిపోవచ్చు, మళ్ళీ మిడికి తీసుకుని వచ్చి పని పెట్టచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఈ స్కిల్ వాడినప్పుడు ఎనిమి మనల్ని ఏం చేసినప్పుడు మనం ఎనిమికి రెడ్ కలర్లో కనబడతామంట, మనకు మనం ఆరెంజ్ కలర్లో కనబడతామంట. ఇప్పుడు ఏందో అడ్వాన్స్ సర్వర్లో క్లిక్ చేయి రెడ్ నీలం కలర్లో మాత్రమే కనబడుతున్నాయి. నెక్స్ట్ OB52 అప్డేట్లో ఈ కలర్ చేంజ్ కరెక్ట్ చేసి వదులుతామని మా గిరినే మా ఫోన్ చేసి చెప్పినాడు. థర్డ్ అప్డేట్ ఒక మంచి అప్డేట్, కానీ ఎవరికి? మనకు. బట్ M590 వాడతారు కదా గన్నులు, M590 లవర్స్ వాళ్ళకి మాత్రం రాడ్ రంబోలే. ఇన్నాళ్ళు M590 లవర్స్ ఆ M590 తీసుకుని వచ్చి పుట్టుకు అని కొడుతుంటే ఎక్స్ట్రా డ్యామేజ్ పడుతుండే కదా, మీరు మాత్రం వచ్చి 20. ఇప్పుడు అది పడదు, కేవలం సింగిల్ బుల్లెట్ సింగిల్ డ్యామేజ్. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఫోర్త్ అప్డేట్ ఏంటంటే న్యూ హౌస్. యాక్చువల్లీ ఇది హౌస్ ఏం కాదు, కటింగ్ షాప్. భీమశక్తికి పీక్కి మధ్యలో ఈ కటింగ్ షాప్ పెట్టినారు. ఏంటికంటే ఇక్కడ ఖాళీగా ఉండే ప్లేస్ కొట్లాడుకుని వస్తున్నారు, నా కొడుకులో దానికొండే ప్లేసే లేదని చెప్పేసి మా అమ్మ నా కోసం కట్టించినాడు. మీకు ఎవరికైనా కటింగ్ కానీ షేవింగ్ కానీ చేయాలంటే వచ్చేయండి. కావాల్సిన వాళ్ళకి కలర్ ఎత్తాయిడ పడబెట్టి, కటింగ్ అన్నలో కటింగ్ ఎత్తాయిడ కూర్చోబెట్టి మొత్తానికి మిమ్మల్ని హీరో మాదిరి రెడీ చేసి బయటికి పంపిస్తా. అండ్ ఇంకో మాట, మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఆ తర్వాత రండి. ఫిఫ్త్ది వెహికల్ అప్డేట్. OB52 అప్డేట్ తర్వాత వెహికల్స్ అన్నిటికీ బూస్ట్ ఆప్షన్ ఇస్తానండి. ఇట్లా అది నొక్కంగానే సుయ్యని పోవచ్చు 20 సెకండ్స్ శివుని కనపడకుండా. సిక్స్త్ ఇదేందో కొత్తగా రాకెట్ మాదిరి వచ్చింది, దీని పేరేందో నాకు తెలియదు. కానీ ఈ లోపలికి వచ్చి ఆ పైన బార్ని ఫుల్ చేసినామనుకో మనకు మంచి వెస్ట్ హెల్మెట్ దొరుకుతుంది. ఇది ఒక గేమ్లో ఒకసారి పడుతుంది, ఈసారి క్లాస్ ఓవర్ పడింది, నెక్స్ట్ ఆడైనా పడచ్చు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అట్లనే ఈ స్తంభాలు భూమిని తెలుసుకొని పైకి వచ్చినాయి కదా, దీనిని పగలగొడతా ఉన్నామనుకో ఆ పైన బార్ ఫాస్ట్గా ఫుల్ అవుతుంది, ఆ తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనకు అక్కడ వెస్ట్ హెల్మెట్ ఉంటుంది, తీసేసుకుందాం. వా ఏమి తేజస్సు బిడ్డ. సెవెంత్ అప్డేట్ ఏంటంటే కస్టమ్ HUD. ఇప్పుడు ప్రజెంట్ గేమ్లో 4 HUDలు ఉంటాయి, కానీ నెక్స్ట్ కింద మోర్ HUD అని ఇంకో ఆప్షన్ వస్తుంది. దాన్ని నొక్కినామనుకో ఇక్కడ ఇంకోటి ఉంటుంది. సో మొత్తం 5 కస్టమ్ HUDలు నువ్వు, నీ ఫ్రెండ్, నీ లవరు, నీ అన్న, నీ తమ్ముడు ఎవరైనా పెట్టుకోవచ్చు. 8th అప్డేట్ వచ్చేసి ట్రైనింగ్ గ్రౌండ్లో. మరి ఇది ఒకటి కాదు 2 అప్డేట్లు. మనం ఒకసారి గన్ను తీసుకుని మెయిన్ గ్రౌండ్లోకి వచ్చేసినాక
మళ్ళీ గన్నులు మార్చుకోవాలనుకుంటే మళ్ళీ ఎనికి పోయి మళ్ళీ కొనుక్కొని రావాలా. బట్ నెక్స్ట్ అప్డేట్ నుంచి అట్లా కాదు, మన ఎల్మి కొట్టేసిన వెంటనే ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ స్టోర్ నొక్కి మనకు కావాల్సిన గన్నులు ఆడే కొనుక్కోవచ్చు ఎనికి పోకుండా. అండ్ అట్లనే ఇంకోటి, నువ్వు ట్రైనింగ్ గ్రౌండ్లో 8 చేతులు వచ్చిన వెంటనే నీకు రైట్ సైడ్లో కింద ఆటో రివైవ్ అనే ఆప్షన్ కనబడుతుంది. అక్కడ టిక్ మార్క్ మీద వచ్చి పెట్టుకున్నావు అనుకో, నువ్వు సచ్చిన ప్రతిసారి రివైవ్ నొక్కాల్సిన అవసరం లేదు. 3 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా రివైవ్ అవుతావు. 9th టెలిపోర్ట్. మీరు ఎప్పుడన్నా ఒకరే పోయేప్పుడు ఇక్కడ స్క్వాడ్ చుట్టుముట్టింది అనుకో, అప్పుడు చక్కగా ఇటుకొచ్చేసి ర్యాలీ యాప్ మీద నొక్కండి. మీ టీమ్మేట్లందరికీ పాపప్ పోతుంది, ఇంటూ మార్కు టిక్ మార్కు. అప్పుడు వాళ్ళు టిక్ మార్క్ మీద నొక్కినారనుకో మొత్తం అందరూ టెలిపోర్ట్ ఇటుకు వచ్చేస్తారు. వాళ్ళ మ్యాప్లో యామూలు ఉన్నాయి. ఇదిగో చూడండి, మా టీమేట్ 600 మీటర్లు ఆపకుండే అయినా వచ్చేసినాడు. ఇప్పుడు దీన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. లిటిల్ నువ్వు నొక్కు, లిటిల్ నేను దూరం పోతున్నా. A few moments later. మా టీమేట్ ఇప్పుడు భీమశక్తిలో ఉన్నాడు, నేను సెంటోసలో ఉన్నా. లిటిల్ నొక్కు, లిటిల్ ర్యాలీ యాప్ మీద. అదొక చూడండి పాపప్ వచ్చింది చూడండి, ఇంటూ మార్కు టిక్ మార్కు. ఇప్పుడు మనం టిక్ మార్క్ మీద తిన్నామనుకో ఇట్లా ఒక 5 సెకండ్స్ టైం పెట్టి టెలిపోర్ట్ అవుతా ఉంటుంది. ఆ టైం ఎండ్ అయిపోగానే మనం చక్కగా మన టీమేట్ దగ్గరికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ 10th చేపలు పట్టేది. OB52 అప్డేట్ తర్వాత సోషలైజ్ లోకి కొత్తగా చేపలు పట్టే ఆప్షన్ వస్తుంది. అది ఫుట్బాల్ గ్రౌండ్ పక్కన ఇట్లుంటుంది. వీటికి వచ్చి నిలబడినాం అనుకో వీటికి తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఆ చెక్క మీద బ్లూ సర్కిల్ ఉంది కదా, ఆ బ్లూ సర్కిల్లోకి పోతానే ఫిష్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద నొక్కుతానే మన చేతికి ఒక గేలం వస్తుంది. ఇదంతా పట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటే గ్లిచ్ మనుషులు కనబడాల, గేలలోటి కనబడుతున్నాయి. కానీ పట్టుకొచ్చి వాళ్ళతో ఏం పని, కానీ మనం ఈ చేప సింబల్ని నొక్కుతానే గేలం చెరువులోకి పడుతుంది. ఆ తర్వాత 2 సేపు ఆగినాక ఇట్లా ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ని మనం గ్రీన్ కలర్లోనే కదా ఇస్తా ఉంటే మన చేతిలో చేప వస్తుంది. ఇప్పుడు తాబేలు వచ్చిందండి. ఏదో చేద్దాం. ఇప్పుడు ఈ తాబేల్ని మీరు అమ్మాలనుకుంటే సెల్లి మీద నొక్కొచ్చు, లేదంటే బ్యాగ్లోకి వేసుకోవచ్చు. నేనైతే బ్యాగ్లోకి వేసుకుని పోయి సాక్కుంటా. 11th తత్సుయా, రైని, ఊకాంగ్ ఈ క్యారెక్టర్స్ యొక్క ఎబిలిటీస్లో కొన్ని మార్పులు చెరుపులు జరుపుతున్నాడు. ఫస్ట్ తత్సుయా. మీరు ఈ క్యారెక్టర్ స్కిల్ వాడిన వెంటనే 10 సెకండ్స్లో ఇంకో ఎనిమిది నాక్ చేయాల, అప్పుడే ఈ స్కిల్ రీఛార్జ్ అవుతుంది. ఒకవేళ 10 సెకండ్స్లో చేయలేకపోయి 12th 10 సెకండ్స్ తర్వాత చేసినారనుకో స్కిల్ రీఛార్జ్ కాదు, మళ్ళీ ముడ్డి మూసుకొని 90 సెకండ్లు లాగాల్సిందే. నెక్స్ట్ జైని. ఇప్పుడు గేమ్లో ఈ జైని క్యారెక్టర్ స్కిల్ని వాడితే 50 షీల్డ్ పాయింట్స్ వస్తాయి, 12 సెకండ్స్ వరకు టైం ఉంటుంది. నెక్స్ట్ OB52 తర్వాత 70 షీల్డ్ పాయింట్స్ వస్తాయి, 15 సెకండ్స్ వరకు టైం ఉంటుంది. పెంచినాడు దీన్ని బాగా. థర్డ్ ఊకాంగ్. ఇది కూడా సేమ్ తత్సూయ మాదిరే. మీరు ఒకసారి స్కిల్ వాడి పైకి లేచినారనుకో ఆ తర్వాత 10 సెకండ్స్లో ఎనిమిది నాక్ చేయాలి, అప్పుడే రీఛార్జ్ అవుతుంది. ఒకవేళ 10 సెకండ్స్ తర్వాత చేసినారనుకో స్కిల్ రీఛార్జ్ కాదు, మళ్ళీ ముడ్డి మూసుకొని 90 సెకండ్ లాగాల్సిందే. 12th ట్రైనింగ్లో గన్ను బాక్స్ మెరుపు. ఇప్పుడు మనం ట్రైనింగ్లో గన్ను తీసుకుంటే బాక్స్ దగ్గర ఎటువంటి చలనం ఉండదు. కానీ OB52 అప్డేట్ తర్వాత దగ్గరికి పోతే మెరుస్తుంది, దూరం వస్తే మామూలుగా అవుతుంది. 13th CS ర్యాంక్లో కొత్తగా కోడా క్యారెక్టర్ ఎబిలిటీ వస్తుంది. మనం 300 కాయలు పెట్టి కొనుక్కొని వాడుకోవచ్చు. నెక్స్ట్ 14 గేమ్లో రివైవ్ ప్యాంట్లన్నీ ఇప్పుడు ఉండే కలర్లో కాకుండా చూసేదానికి ఇట్లా గ్రీన్ కలర్లో కనబడతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ 15th గిరిడామమ్మ ఫోటోలు తీసుకునే వాళ్ళ కోసం కొత్తగా ఫిల్టర్స్ కొన్ని యాడ్ చేసినాడు. సో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి అప్డేట్స్, బట్ అవన్నీ చెప్తే వీడి చాడభారతం అవుతుందని ఇది స్టాప్ చేస్తాండ. అండ్ ఇంకో మాట, ఇప్పుడు నేను చెప్పిన దానిలో 95% అన్నీ జరుగుతాయి, ఒక 5% జరగకపోవచ్చు, లేదా 100% మారచ్చు మొత్తం. సో ఒకవేళ 1-2 ఏమైనా మిస్ అయిపోతే మీరు నన్ను తిట్టుకోకూడదని ముందు చెప్తున్నా. ఇక సెలవు.